ఐపీఎల్ 2025లో 25th మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఏప్రిల్ 11న శుక్రవారం నాడు సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ రెండు జట్ల ప్లే ఆఫ్ అవకాశాలు ఈ విధంగా ఉన్నాయి. కేకేఆర్ జట్టు ఇప్పటి వరకు 5 మ్యాచ్ల్లో 2 విజయం సాధించి 3 ఓటమి పాలై 4 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ జట్టుకి ఇంకా 9 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 6 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు చేరుతుంది. 5 విజయం సాధిస్తే రన్రేట్ ద్వారా వెళ్ళవచ్చు. అలాగే 4 విజయం సాధించిన రన్రేట్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇది అరుదుగా జరుగుతుంది. సిఎస్కే 5 మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో విజయం సాధించి 4 ఓటమి పాలై 2 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతుంది. సిఎస్కేకి ఇంకా 9 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 7 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు వెళ్తుంది. 6 విజయం సాధిస్తే రన్రేట్ ద్వారా వెళ్ళవచ్చు. 5 మ్యాచ్ల్లో విజయం సాధించినా కూడా రన్రేట్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఈ రెండు జట్లు ఇప్పుడు ఐపీఎల్లో 31 సార్లు తలపడ్డాయి. అందులో చెన్నై సూపర్ కింగ్స్ 20 సార్లు విజయం సాధిస్తే కోల్కతా నైట్ రైడర్స్ 11 సార్లు విజయం సాధించింది. అయితే ఎంఏ చిదంబరం స్టేడియంలోని పిచ్ పొడిగా మరియు నెమ్మదిగా ఉంటుంది. ఉపరితలంపై బంతి వేసిన తర్వాత పట్టుకుంటుంది. ఇది బ్యాటర్లకు షాట్ మేకింగ్ కష్టతరం చేస్తుంది మరియు బౌలర్లను ఆటలో తీసుకువస్తుంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ల రికార్డులను పరిశీలిస్తే ఈ వేదిక ఇప్పటి వరకు 88 ఐపీఎల్ ఆటలకు ఆతిథ్యం ఇచ్చింది మరియు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 51 మ్యాచ్లను గెలుచుకుంది. అయితే చేజింగ్ చేసిన జట్లు 37 సార్లు మ్యాచ్లను గెలుచుకుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సిఎస్కే మరియు డీసీ మధ్య ఈ మైదానంలో జరిగిన చివరి మ్యాచ్ను మనం పరిశీలిస్తే 180 పరుగులకు పైగా చేసింది. దాన్ని సిఎస్కే జట్టు చేజు చేయలేకపోయింది. చెపాక్లో మొదట బ్యాటింగ్ చేసే జట్టు 180-190 పరుగులు చేయాలని చూస్తాయి. ఐపీఎల్లో ఎంఏ చిదంబరం స్టేడియంలో అత్యధిక హైయెస్ట్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 247 పరుగులుగా ఉంది. అయితే చేజింగ్లో 2024లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి విజయం సాధించింది.